భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పీవీపై రూపొందించిన పాటలు సీడీ ఆవిష్కరణ. మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. ఒడిశాలోని పూరిలో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన్న జగన్నాథుని రథయాత్ర. ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్, పొంగిపోరుతున్న వాగులు, భయాందోళనలో ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఇది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న డీసీఎం రాజశ్రీ గ్రాండిన్ ముందు జంక్షన్లో జరిగిన సంఘటన దృశ్యాలు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చిన దృశ్యాలు. సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. एक्सीडेंट हो गए హన్మకొండ ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ మేళాను శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఉద్యోగ మేళాలు యువతకు అవకాశాలు కల్పించడంలో ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా కళాశాలలో ఆఫీసు అసిస్టెంట్ ఓఏ కోర్సు కోసం దాతల సహాయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ల్యాబ్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే నాయని మాట్లాడారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గారు కంప్యూటర్ ల్యాబ్ నిర్వహించడం జరుగుతుంది. చుంకుల మాధవి సతీష్ గారు కళాశాల విచ్చేసిన ఎమ్మెల్యే గారు సిస్టమ్స్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నారు. శ్రీనివాస్ గారు వివిధ కళాశాల నుంచి వచ్చేసిన ప్రిన్సిపల్స్ అందరూ కూడా ల్యాబ్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. సార్ విచ్చేసిన ఎమ్మెల్యే గారు సిస్టమ్స్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నారు. శ్రీనివాస్ గారు వివిధ కళాశాల నుంచి వచ్చేసిన ప్రిన్సిపల్స్ అందరూ
ల్యాబ్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ సార్ ప్రిన్సిపల్ గారు అన్ని కాలేజీలో వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు చదువు అనగానే ఈ వయసులో మీ వయసులో చాలా నిర్లక్ష్యం చేస్తుంటాం. చాలామంది ఏదైతే మనసు పెట్టి చదువుతారో వారి గోల్ గురించి ఆలోచిస్తారో వారు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ఈ ఏజ్లో నిర్లక్ష్యం వహిస్తే 1,00,000 కోట్లున్న చదువు ముందు ఇది తక్కువే అనేది మనం తెలుసుకునే లోపటే మన ఏజ్ అయిపోతుంది, టర్నింగ్ పాయింట్ దాటి వెళ్ళిపోతాం. అప్పుడు అనుకున్నా కానీ ఈ సమయం రాదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్య వైద్యం ఈ రెండింటి మీదనే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి గతంలో ఎన్నో ఏళ్ల కింద ఉద్యోగాలు రాని ఎడల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత జాబ్స్ కానీ ఎన్ని వస్తున్నాయో జాబ్ మేళాలు కానీ ప్రైవేట్ కంపెనీ నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి కానివ్వండి ఎన్నో ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయి. అది ఎంత చేసినా మన వంతు ప్రయత్నం కూడా మన దగ్గర లోపం లేకుండా మన ప్రయత్నం మనం చేసి దీన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మన కన్న తల్లిదండ్రులకు ఇంట్లో కుటుంబాన్ని మొత్తం సుఖ సంతోషాలతో ఉండే విధంగా మనం చేసుకోగలుగుతాం. నేను కూడా ఒకప్పుడు జూనియర్ కాలేజ్ ఈ కాలేజీలో చదివిన విద్యార్థిని, కానీ మేము అప్పుడు చాలా నిర్లక్ష్యం చేసినాం. తర్వాత ఇవాళ రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే కావచ్చు, లేని జీవితం ఉంటుంది. ఏ రాజకీయం ఎంత ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే ఏమున్నది 10 మంది వర్కర్లు ఉంటారు, లేకపోతే ఇంకోటి అని అనుకుంటాం. కానీ సమయానికి తిండి ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, పర్సనల్ లైఫ్ ఉండదు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ రజనీతుగ్నుడు స్వర్గీయ పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పివి నరసింహారావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతినిధులతో కలిసి నివాళులు అర్పించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అనంతరం హన్మకొండ బస్టాండ్ ఆవరణలో ఉన్న పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కీర్తిశేషులు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వారిని స్మరించాలని, వారి పట్టుదలని, వారి ఆశయాలని కొనసాగించాలనే విధంగా ప్రతి ఒక్క దేశ పౌరుడు వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన వారు చేసినటువంటి సంస్కరణలు నిజంగా కూడా ఇవాళ భారతదేశం ఈ విధంగా ఉంటున్నది అని అంటే వారు తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు ముఖ్య కారణం. అందులో ముఖ్యంగా తెలుగువాడు మరియు ఇక్కడ వరంగల్ నుంచి పార్లమెంట్గా కాంటాక్ట్ చేసిన మేము హనుమకొండలో వారికి పనిచేయటం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి వారి యొక్క ఎట్లా అంటే ఒక సామాన్యునిగా, ఒక ప్రధానిగా ఏ రోజు కూడా ఇదిగా గర్వంగా ఫీల్ కాదు. ఒక సామాన్య వ్యక్తిగా అభివృద్ధి ధ్యేయంగా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక ఏకైక ఆలోచనతోటి ప్రణాళికలు రూపొందించడం వల్లే ఇవాళ ఈ విధంగా ఉండటానికి నిదర్శనం. కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ వారి కుటుంబానికి కూడా ఎల్లప్పుడూ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అందియాలని కోరుకుంటున్నాను.
హన్మకొండ బాలసముద్రంలోని టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పివి నరసింహారావు 104వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి చిత్రపటానికి మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసిం వినయ్ భాస్కర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం హన్మకొండ బస్టాండ్ జేఎన్ఎస్ స్టేడియంలోని విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం మధుసూదన్ చారి మాట్లాడారు. సార్ జోహార్ 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 భారత రత్న పివి నరసింహారావు జోహార్ 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 భారత రత్న పివి నరసింహారావు జోహార్ జోహార్ ఒక మారుమూల కుగ్రామం వంగరలో 100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పివి నరసింహారావు గారు బడులు లేనటువంటి కాలంలో పుట్టి అనేక భాషల్ని ఆపోసన బట్టి సాహిత్యంలో అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభను చాటినటువంటి మహానుభావుడు. భారత ప్రధానిగా దేశం దశలు దిశలు నిర్దేశించే భవిష్యత్ తరాల క్షేమాన్ని, అభివృద్ధిని, భారత పురోభివృద్ధిని ఆకాంక్షించి దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆనాడున్నటువంటి పోటీ ప్రపంచంతో భారతదేశాన్ని ఈరోజు ఒక అద్భుతమైనటువంటి భారత రాజ్యుడు స్వర్గీయ పివి నరసింహారావు వారు జీవితం మొత్తం ఈ దేశ సముద్రణ కోసం పనిచేసినటువంటి ఆ మహానుభావుల్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం అడుగడుగున అవమానించి మనమందరం కూడా ఆ రోజు ఆ దుస్థితిని చూసి ఎంతో బాధపడ్డాం. వారి అంతిమ సంస్కారాన్ని కూడా ఏ రకంగా హేళన చేసిందో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి అది బాగా కష్టం. గొప్ప వ్యక్తి, దేశాన్ని అనేక రంగాల్లో ముందుంచినటువంటి తాను అస్థిర ప్రభుత్వం ఆ రోజు పివి నరసింహారావు గారు పరిపాలన కాంగ్రెస్ పార్టీకి 4వ జయంతి ఈరోజు హన్మకొండ జిల్లాలో కూడా పబ్లిక్ ఆడియన్స్ కాలేజీ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి హాజరైన పెద్దలు నరసింహాచారి గారు, అదేవిధంగా గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా పెద్దలు సీనియర్ న్యాయవాది సహోదరెడ్డి గారికి ఇది విచ్చేసిన ముఖ్యమంత్రి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మనకు చాలా చరిత్రలు చూస్తున్నాం. దాంట్లో పివి నరసింహారావు గారికి ప్రత్యేకమైన స్థానం మాత్రం తప్పకుండా చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఒక కుగ్రామం నుంచి వెళ్ళి వారు ఎదిగి వారు లా పాస్ అయిన తర్వాత అటు మహారాష్ట్రలో కూడా ఉండుకుంటూ ఇటు నిజాం సర్కార్ నుంచి విముక్తి కావాలని చెప్పి భారతదేశంలో కూడా హైదరాబాద్ కలవాలని చెప్పి చేసిన ఉద్యమంలో కూడా వారి స్ఫూర్తి ఎంతో ఉంది. వారితో పాటు చాలామంది కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే సందర్భంగా మనం చాలామంది చూస్తాం. వారు ప్రత్యేకంగా హైదరాబాద్ భారతదేశంలో కలుపుతానికి చేసిన కృషి నుంచి మొదలుపెట్టుకొని మళ్ళీ ప్రధానమంత్రి కూడా మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ నుంచి వెళ్ళి ప్రధానమంత్రి కాకుండా భారతదేశంలో కూడా ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి, ఆ రోజు బంగారం కుదవబెట్టి భారతదేశం నడిపే పరిస్థితి నుంచి వెళ్ళి మళ్ళీ కాళ్ళ మీద నిలబడి స్వయంగా మళ్ళీ అభివృద్ధి అయ్యేటట్టు ఆర్థికంగా తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు అని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇటు తెలంగాణను హైదరాబాద్ని భారతదేశంలో కలుపుడు కాకుండా భారతదేశానికే ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారిని
ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. డిఎస్ఎఫ్ఐ నేతలపై గుండాయిజం ప్రదర్శించిన మహబూబాబాద్ జిల్లా ఏకశిలా యాజమాన్యంపై క్రిమినల్ కేసును నమోదు చేయాలి. సాయి కుమార్, గుగ్లోత్, సూర్యప్రకాష్, శివ వర్మల డిమాండ్. చైర్మన్ తిరుపతి రెడ్డి అండ మాకుంది, మీరు ఏం చేయలేరంటూ ఎవరికి చెప్పుకోండి అంటూ నెట్టేసిన ఏకశిలా యాజమాన్యం. తిరగబడ్డ డిఎస్ఎఫ్ఐ సైన్యం. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ జిల్లా నేతలు జవహర్లాల్, రమేష్, దీపక్, మహేందర్, చరణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బుక్స్ మీద కూడా ఏకశిల బ్రాండెడ్ అయిపోయింది. ఏకశిల ఇది తాత్కాలికంగా రికార్డులలో వాళ్ళే బొమ్మలు తీసుకుంటారు, కానీ వీళ్ళు బొమ్మ గీయాలని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. 6th క్లాస్ తెలుగు బుక్స్ 6th క్లాస్, అది తెలుగు 6th క్లాస్ ప్రింటెడ్. ఎంఏ గారు ఉన్నారా బయట? ఎంఏ గారు ఇవన్నీ చూడండి. టెక్స్ట్ బుక్ వాళ్ళ స్కూల్ పేరు మీద, టెక్స్ట్ బుక్ తిరుపతి రెడ్డి పేరు, తిరుపతి రెడ్డి బుక్ మీద కూడా తిరుపతి రెడ్డి ఫోటో ఉండాలా? బుక్ సిబిఎస్ఈ అయినా కూడా పర్మిషన్ ఉండదు. ఐఐటి మెడికల్ అండ్ ఫౌండేషన్ సార్, చూడండి సార్, ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఇది చదవండి సార్, మాస్టర్ ఇన్ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కి సెక్షన్ 8లో ఇది ఉందా? మెడికల్ ఫౌండేషన్ పెట్టుకోవాలని ఉందా సార్? మెడికల్ అని పెట్టుకోవాలని ఉందా? మరి చెప్పాలి కదా, చెప్పండి. అటు సిబిఎస్ఈ అని చూపెడుతున్నారు అంటే సిబిఎస్ఈ కూడా ఇక్కడ అమ్ముకోవచ్చా? మరి ఎట్లా మాట్లాడతారు సార్? ఎట్లా ఉల్టా మాట్లాడతారు ప్రైవేట్ స్కూల్? సిబిఎస్ఈ అన్న తమ్ముడు. అవును సార్, సిబిఎస్ఈ ఆయన ఫోటో పెట్టుకుంటారా సార్? తిరుపతి ఫోటో అయితే సార్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ మీకు సంబంధించిన మిగతా అటెండర్స్ కానీ అదేవిధంగా తీయాలంటే మళ్ళీ డిఓ గారి దగ్గర వెళ్ళాలి. డిఓ గారి దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ఓపెన్. ఓకే, గుండాలతో చంపేశాడు. ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? బయటకు వచ్చి మీకేం సంబంధం? మీరు బుక్స్ ఇన్ఛార్జ్ కాదు కదా, మీరు మాట్లాడదు. నువ్వు బాగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ సేవలు అవుతాం. బయటికి రండి అబ్బా, ఎందుకు రావాలి? అన్ని మొత్తం తీసుకోపోదా? ఒక్క బుక్ ఉండడానికి అవకాశం లేదు. మీరు ముట్టుకోవద్దు, ముట్టుకునే అధికారం ఏ పర్మిషన్ తో అమ్ముతున్నాను అది చెప్పు. మా పర్మిషన్ మీరు మాటలు వింటున్నారు కదా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? చెప్పండి. మన ఏసీసీ గారు వస్తుంది, సార్ వచ్చి మాట్లాడుతున్నారు. ప్రశ్నించోడు లేకపోతే బెదిరించోడు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాల అయినటువంటి
ఈ ఏకశిల పాఠశాలలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు డిఓ గారిని ఎంఈఓ గారిని బదనాం చేస్తూ మా దగ్గర అన్ని కాపీస్ ఉన్నాయి, మేము ఎక్కడ నమ్ముకుంటాం, మీరు అవసరమైతే నా మీద కేసు పెట్టుకోండి అని చెప్పేసి తక్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పినటువంటి బెదిరిస్తున్నటువంటి ఏకశిల యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈరోజు డిఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఈ ఏకశిల చైర్మన్ ఉన్నారో ఎప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అక్రమంగా పాఠ్య పుస్తకాల పేరుతోటి, నోట్బుక్ల పేరుతోటి, టైట్ తోటి ఈరోజు ఫీజుల పేరుతోటి అక్రమంగా దోపిడీ చేస్తూ ఈరోజు పేద విద్యార్థులను మోసం చేసినటువంటి పరిస్థితి ఈ ఏకశిల పాఠశాలలో ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఈ ఏకశిల పాఠశాల ముందు మేము ధర్నా చేసి ఈరోజు సీజ్ చేయించడం జరిగింది. కానీ ఈ విద్యా వ్యవస్థపై మా మీద నమ్మకం లేదు, ఈ విద్యా అధికారులపై మా మీద నమ్మకం లేదు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ కి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ఏకశిల స్కూల్ పై సమరశీల పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ తిరుపతి రెడ్డి ఉన్నారో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. విద్యని వ్యాపారం చేస్తూ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటూ హాట్ వాటర్ పేరుతోటి, మెడికల్ వాటర్ పేరుతోటి ఇలా చెప్పుకుంటూ రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ఏకశిల పాఠశాలలో ఉంది. అదే కాకుండా సెక్షన్ ఏ అండ్ బిలో ఉన్నటువంటి విద్యార్థి ఏలో చదివితే మార్చడానికి 7,000 రూపాయలు తీసుకున్నారు ఈ యాజమాన్యం. 7,000 రూపాయలు ఏ విధంగా తీసుకున్నారని చెప్పేసి ఈరోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సెక్షన్ 8(1) ప్రకారం ఏకశిల పాఠశాలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఏదైతే విద్యార్థి సంఘాలను బెదిరిస్తున్నటువంటి ఈ యాజమాన్యంపై తక్షణమే కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సహకారంతో నిర్మించబడ్డ ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళా సాధికారదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపక్క సత్యనారాయణ, అధ్యక్షులు గిరిఘని కుమార్, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు, మహిళా సంఘాల లీడర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్లియర్ ఉంది. ముందు ఫ్యామిలీ బిజినెస్ అయితే గొడవలు ఉంటాం మేడం, మీరు ఎంకరేజ్ చేయండి. అనారోగ్యంతో మృతి చెందిన తల్లికి అంత్యక్రియలు చేయాల్సిన కుటుంబ సభ్యులు ఆస్తి కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. వరంగల్ నగరంలోని ఇంతేజర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన వెలుగు చూసింది. కాశీబుక్కకు చెందిన గోవిందులు
కాశీబుగ్గకు చెందిన గోవిందుల రాజ్యలక్ష్మి అనారోగ్యంతో మృత్యువాత పడింది. రాజ్యలక్ష్మికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు చేయాల్సిన ఇరువురు 120 గజాల స్థలం, బ్యాంకులో ఉన్న 10 లక్షల నగదు కోసం మృతదేహం ఎదురుగానే పెద్దలు నచ్చజెప్పినా వినకపోవడంతో ఇది కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అంత్యక్రియలను ముగిసినాక సమస్యలను పరిష్కరిస్తామని కుమారుడి సుధాకర్ కుమార్తెను పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు. పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా వినకపోవడంతో పెద్దల సమక్షంలో ఇరువురు ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకున్నంతరం ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు రాజ్యలక్ష్మికి అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్యలక్ష్మి కూతురు కుమారుని వైహారశిలపై కాలనీవాసులు మండిపడ్డారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.